జయప్రకాష్ గారు, అనివార్యంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంపు తప్పలేదు. సో ఈ పెంపు ఇంకా భారతదేశంలో జనాభా ఉండొచ్చా? జనాభా లేదా 53 రెండోది అవును. గ్యాస్కి సంబంధించి ఆల్రెడీ మొదలైన చర్చ ఏంటంటే ఈ గృహ అవసరాలకు సంబంధించిన డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించింది కూడా ధరల పెంపు ఉండవచ్చా? లేదా అంటే ఒక ప్రిపేర్నెస్ ఏమన్నా చేద్దామా ప్రజలకు సంబంధించి? లేదా ఎట్లా ఉండాలి అని ఏమన్నా చెప్తారా వాళ్ళకి? ఒకటి రిషి గారు, మీరు అడిగినటువంటిది చాలా సహేతుకమైనటువంటి క్వశ్చన్. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రధానమంత్రి గారు అందుకోసం అని చెప్పే ముందుగానే మనం క్రమశిక్షణ పాటిద్దాము. క్రమశిక్షణ పాటించడం వల్ల రాబోయేటటువంటి కొద్ది రోజుల పాటు కనీసంగా ఒక 2 నుంచి 3 నెలల పాటు ఈ క్రమశిక్షణ, ఈ రకమైనటువంటి డిసిప్లిన్ లో మనం వెళ్ళడం వల్ల ఖర్చులు ఆదా చేసుకోవటం, అంటే డీజిల్ మనం ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ప్రతిపాదించారో దానివల్ల ఇవాళ మీరు కూడా చెప్పడం జరిగింది, ఇంతకుముందే మీరు కూడా మాట్లాడుతూ కూడా చెప్పారు, హైదరాబాద్ ఐటీ కంపెనీస్ లోనే ఆంధ్రజ్యోతిలో కూడా చాలా ప్రముఖంగా కూడా ఈ రోజు రాయటం జరిగింది. 15 రోజుల పాటు కనుక మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక చేసినట్టయితే 150 కోట్ల రూపాయల పైన మన దాని వర్త్ ఆఫ్ డీజిల్ ఆర్ పెట్రోల్ మనకు ఆదా అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మనం క్రమశిక్షణ పాటించడం వల్ల ఇదంతా కూడా మన ఆదా అవటం జరుగుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఆశాభావంగా కూడా ఉన్నాం, మనం త్వరలోనే ఈ యొక్క పరిస్థితిని అధిగమించగలుగుతామని చెప్పే ఒక ఆలోచన కూడా ఉంది. కేవలం ఇది చమురు ఉత్పత్తుల మీద మాత్రమే కాదు, చమురు ఉత్పత్తులు పెరగటం వల్ల, అంటే ఏదైతే మనం ఆయిల్ బయట నుంచి కొనుక్కునేటటువంటిది కాస్ట్ అది పెరగటం వల్ల దాని యొక్క ప్రభావం రేపు రాబోయేటటువంటి రోజుల్లో రవాణా వ్యవస్థ మీద పడుతుంది. రవాణా వ్యవస్థ మీద ఎప్పుడైతే పడుతుందో దాని ద్వారా అన్ని సరుకులు కూడా విలువ కాస్ట్ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం కోసమే ఇవాళ నుంచే మనం ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేకపోతే గోల్డ్ పర్చేస్, మన విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యవసరం వాటికి ఉపయోగించుకునే దాని ఉద్దేశంలోనూ బంగారం కూడా కొనుక్కోవద్దని చెప్పడం కానివ్వండి, లేకపోతే మన యొక్క డబ్బుని విదేశీ మారకానికి ఉపయోగించుకోవద్దు, అంటే ఓన్లీ డీజిల్ లాంటివి ఆయిల్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో క్రూడ్ ఆయిల్ కొనుక్కునే దానికి ఉపయోగించుకోవాలి తప్పితే ఇటువంటి వాటికి లగ్జరీస్ కి దూరంగా ఉండాలి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు, అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా సూచన చేయడం జరిగింది. దాన్ని సింబాలిక్ గానే ఇవాళ వీళ్ళందరూ కూడా వారి యొక్క ఇది తగ్గించుకుంటున్నారు. వాళ్ళంతగా ఏదైతే వాళ్ళ కాన్వాయిస్ లో ఉంటాయో అవన్నీ కూడా తగ్గించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మనం క్రమశిక్షణ కనుక పాటించినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో 100కి 100% ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు యుద్ధం కనుక కొనసాగేటటువంటి పరిస్థితులు అయితే, మరి ఇంకొక 60 రోజులు పైబడి కనుక యుద్ధం కనుక కొనసాగేటటువంటి పరిస్థితి అయితే గ్యాస్ రేట్లు కానివ్వండి, ఇంకా డీజిల్ కూడా మరింత కూడా పెంచేటటువంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. దీనిలో ఎటువంటి అపోహలకి మనం అబద్ధ మాటలతోటి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల్ని మీరు అన్నట్టుగా మంచి సూచన, అప్రమత్తతోటి ఉంచవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. అదే విధంగా క్రమశిక్షణతోటి కూడా ఉండేటటువంటి ప్రయత్నం కూడా మనం చేయించడం వల్ల ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ఈ డిసిప్లిన్ మనం పెట్టుకుంటామో ఆటోమేటిక్ గా ఎక్స్పెండిచర్ కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల మనకి ఇవాళ ఉన్నటువంటి ఉత్పత్తులను మరి కొంతకాలం దాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ యుద్ధం 60 రోజుల కంటే మరి 60 రోజుల కంటే ఎక్కువ కనుక వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అదృష్టం కొద్దీ మనకి భారతదేశం అతిపెద్ద దేశంగా 140 కోట్ల మంది ప్రజలతోటి అంతర్గతమైనటువంటి మార్కెట్, బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ ఉంది. మన ఉత్పత్తులు మనమే ఇక్కడ లోకల్ గా కూడా మనం వాటన్నిటిని కూడా మనం కానీ ఇంకొక చర్చ జరుగుతుంది ఏంటంటే జయప్రకాష్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి వారు మొదట 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆ తర్వాత కొంతకాలానికి స్వదేశీ ఇదంతా తీసుకొచ్చారు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కానీ అలాగే కార్పొరేట్స్కి పన్నులకు సంబంధించి మినహాయింపులు ఇచ్చారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ ఇప్పుడు గ్యాస్ ఉత్పత్తి సరే ఎంతవరకు చేసుకోగలం, ఎంతవరకు చేసుకోలేము, బంగారమా పక్కన పెట్టేసేయండి, అది లగ్జరీ మన దగ్గర లేదు, అంతా కలిపి 100 కేజీలు కూడా ఉందో లేదో మొత్తం మన దగ్గర ఉన్న ఖనిజాలు. కానీ మిగతా అంశాల్లో కూడా మనం స్వయం సంసిద్ధం కాలేకపోయాము అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు చేసుకోలేకపోయాం ఈ 10-12 ఏళ్లలో? అంతకుముందు మనం 2014 కంటే ముందు కనుక చూసినట్లయితే అండి, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పట్ల కానీ మూలధన వ్యయం ఏదైతే ఉందో, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి మీద చాలా చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి గత యూపీఏ ప్రభుత్వం ఉండేది. నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతా ఉంది. గతంలో మనం చూస్తే పర్ డే యావరేజ్ 8 కిలోమీటర్లు మాత్రమే మనకి నేషనల్ హైవేస్ లాంటివి పడేటటువంటి పరిస్థితి. ఇవాళ చూసినట్టయితే సుమారుగా 38 నుంచి 40 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్నర్ లో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఎయిమ్స్ హాస్పిటల్స్ ఒకటని కాదండి, ఇవాళ మూలధన వ్యయం ఏదైతే ఉందో ఇవాళ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి వసతులు, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, షిప్ యార్డ్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లో కానివ్వండి, ప్రభుత్వం స్వదేశీ పేరుతోటి చేసేటటువంటి మన ఆర్మీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు కానివ్వండి,
ఎన్నో రకాలుగా మనం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఒక్కసారిగా మారేది కాదు. గత 60-70 సంవత్సరాల పాటు ఈ దేశం ఒక రకమైనటువంటి వ్యవస్థలో నుంచి ఇవాళ పూర్తిగా దానికి ఆపోజిట్ గా పూర్తి విజన్ తోటి ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. అది చేసుకుంటా ఉన్నాం. దానిలో కూడా కావాల్సినటువంటి అన్ని రకాల వ్యవస్థలను కూడా ఇవాళ టెక్నాలజీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఇవాళ ఎక్కడున్నాం మనం అసలు, ఇవాళ ఏ రకంగా మనం 18-19 స్థానాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే 5వ 4వ ఆర్థిక వ్యవస్థ స్థాయిలోకి చేరగలిగాము అంటే ఈ రిఫార్మ్స్ చేసుకుంటా వస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో అతి బలంగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాము. అదే విధంగా ఒక విజన్ తోటి వెళ్తూ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇవాళ మంచి ఆలోచనతోటి వెళ్తూ ఉంది కాబట్టే ఇవాళ మనం రాబోయేటటువంటి 28-29 నాటికి కూడా మనం 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థకి వెళ్తామని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రపంచం అంతా కూడా మన మీద వ్యక్తం చేస్తా ఉంది. దేశం బలంగా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కటే ఉండటం కాదండి, 140 కోట్ల మంది